వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి హాట్ కమెంట్స్ చేశారు. ప్రజలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ కాలర్ పట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. సంక్షేమ పథకాలకు బడ్జెట్లో అరాకొరా నిధులు కేటాయించారని ఆయన విమర్శించారు. మహిళలకు ఉచిత బస్ ఎక్కడా అని ఎమ్మెల్యే విరూపాక్షి ప్రశ్నించారు. ప్రతిసారి నువ్వు ఆలూరు వచ్చినప్పుడు చెప్తావు వేదావతిని పట్టించుకున్నావా? ఆ బిల్లులు ఇంతవరకు కాలేదు. వేదావతి నువ్వే కదా చెప్పినది, నువ్వే ఈ ఆలూరులో నీవే సెంటర్లోనే. నేను వస్తేనే ఫస్ట్ వేదావతినే చేస్తాను, వేదావతి నిలుస్తాను చెప్పినావు. వేదావతి గురించి అసలు ఎక్కడన్నా ఉందా? నీకు ఇంత చిత్తశుద్ధి ఉందా? మా రాయలసీమ ప్రజలకు ఎందుకు నీకు అంత కోపం? నీ కోస్తా సైడు డబ్బులు ఇస్తున్నావు కానీ మా రాయలసీమ ప్రజలంటే నీకు చాలా, రాయలసీమ ప్రజలంటే నీకు చాలా. ఆలూరు ఎడారి, నీళ్ళు తాగాక నీళ్ళు లేవు. ఆ వేదావతి వస్తే ఖచ్చితంగా మా ఆలూరు మండలం అయితేనేవి, ఆస్పర్ మండల గాయానికి అసలు వాళ్ళ గ్రామాలు వదిలిపెట్టిపోయినారు. ఇప్పుడు రాయలసీమ నిధులు ఏమో నిధులు తెస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అంతా ఉత్తమాటలు చెప్పిన దానికి అంతా ఆ సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ చెప్పిన దానికి ఖచ్చితంగా ఏదైనా ఒక్కటన్నా నిలబెట్టుకున్నాను పేరు. ఒక్కటన్నా ఏదన్నా సంక్షేమ పథకాలు పెట్టి చెప్తే డబ్బు లేదంటే రైతు పక్షపాతి అంటావు. నువ్వు ఏడున్నా నువ్వు రైతు పక్షపాతి? నువ్వు అసలు రైతు పక్షపాతే కాదు. నువ్వు రీసర్వే ల్యాండ్ అయిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి ఆ భూములను నమ్ముకుంటా అంటే మీరు మళ్ళీ రీసర్వే ఎందుకు చేస్తున్నట్టు? ఇప్పుడు మీద గోడ కొట్టుకుంటూ పోయి రోజు గెలిచి సీట్లో కూర్చొని అయిపోయినా నాకేం వయసు అయిపోయింది.